వద్దురా సోదరా, ఎల్లెల్లి గోతిలో పడొద్దురా. ఆగరా పుష్పమా, అందరినీ సంకనాగించొద్దురా అని అయ్యా బాబు అని చేతులు గడ్డాలు అట్టుకుని అడుక్కున్నారు. విన్నాడా? బలుపు తగ్గించుకుంటే బాడీకి మంచిది, ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే కెరీర్ కి మంచిది, అందరితో మంచిగా ఉంటే ఒంటికి మంచిది అని చెబితే విన్నాడా? తాడి తెప్పుకున్నోళ్ళ వినకుండా నచ్చినట్టు చేశాడు. ఇప్పుడు అందరి నోట్లో మట్టి కొట్టాడు. తగ్గేదేలే రప్పరప్ప అన్నాడు. ఏంటి రప్పరప్ప? అందరి డిప్ప పగలగొట్టాడు రేవంత్ అన్న. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎప్పుడు హిట్ అవ్వలేదు. ఒక్క హీరో చేసిన తప్పుకి మొత్తం ఇండస్ట్రీ చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. ప్రతిదానికి ఓవర్ యాక్షన్. ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? తప్పు చేసినోడు వెంటనే తప్పు చేశాను అయ్యా క్షమించండి అని అడుగుంటే వెంటనే సమస్య సాధ్యమనిగేది. కానీ అయ్యగారు తగ్గేదేలే అన్నాడు. ప్రభుత్వంతో గీలికజ్జాలు ఎట్టుకున్నాడు. సినిమాలో చేసినట్టు బయట కూడా జులపాల చుట్టూ వేసుకుని వంకర భుజం వేసుకుని ఎకసక్కాలు చేద్దాం అనుకున్నాడు. కానీ రేవంత్ అన్న సుక్కలు చూపించాడు. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. మొన్నటిదాకా పేద పోరుగాళ్ళ ఏ టీషర్ట్ వేసుకుని బిల్డప్లు ఇచ్చేవాడు. ఇప్పుడు రింగుల చుట్టాడికి రింగు రింబోలా అయ్యింది. దెబ్బకి దెయ్యం వదిలింది. మన పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఏని పక్కనెట్టి నల్ల సొక్క వేసుకుని వెళ్ళాడు. అయినా ఇండస్ట్రీలో ఈ జబల వీరుడు కాకుండా ఇంకెవరైనా హీరో అట్టా చేసింటే ఊరికే వదిలేసేవాళ్ళ చెప్పండి. అంతా కలిసి ఉరికించి కొచ్చేవాళ్ళు. వద్రా బాబా అని ఇండస్ట్రీ నుంచి వెళ్ళేసేవాళ్ళు. కానీ ఇంకా జబల వీరుడు దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉందంటే ఏటి కారణం? బాసు ఉన్నాడు అక్కడ. ఆయన మొహం చూసి వదిలేస్తున్నారు హీరోలంతా. మడత కాజాల మడిసి పాకంలో ముంచేయాలన్నంత కోపం ఉన్నా ఆ మెగాస్టార్ మొహం చూసి వదిలేస్తున్నారు. అయినా సరే ఆ సురేష్ బాబు తమ్మారెడ్డి లాంటి వాళ్ళు జబల వీరుడికి మొట్టికాయలు వేసేశారు. ఇంట్లో ఇప్పుకొని తిరిగినా ఎవడు అడగడు. కానీ బయట పద్ధతిగా ఉండాలని గడ్డెట్టారు. 100 కోట్లెట్టి సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. జబల వీరుడు కూడా తీశాడుగా జబల సినిమా. టికెట్ రేట్లు పెంచుకొని 10కి 20 తీసుకున్నాడు. చిల్లర డబ్బులు కూడా రాని సినిమాకు 1000 కోట్లు వచ్చాయని పోస్టర్లు విడుదల చేస్తున్నారు. మరి వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బదులైపోద్ది, కాసుల వర్షం కురిసిద్ది అని అంతా ఆశ పెట్టుకున్నారు. కానీ అందరినీ సంకనాగించాడు జబల వీరుడు. ఒక్కడు చేసిన తప్పుకి అందరికి దెబ్బడిపోయింది. అయ్యగారు ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఏటైనా అంటే మళ్ళీ రోసం. ఎదవ రోసం ఎవడికంట? కోట్ల రూపాయలు ఇస్తే ప్యానం తిరిగి వస్తుందా? ఏటో మనుషులు. అసలు జబల వీరుడు బలిపేంటో ఆళ్ళు ఇల్లు కాదు రేవంత్ అన్న తేలుతాడు. తప్పు చేసినోడు ఎవడైనా చట్టానికి సమానమే అని సినిమా పెద్దలందరికీ తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి గారు. రేవంత్ అన్న ఉన్నన్ని రోజులు టికెట్ రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చేది లేదు అని మొహం మీద కుండబద్దలు కొట్టేశాడు. సినిమాలో జబ్బల వీరుడు తగ్గేదేలే అని డైలాగ్ కొట్టాడుగా, అది ఆ పుష్పంగా డైలాగ్ కాదు, ఒరిజినల్ గా రేవంత్ అన్న డైలాగ్. తగ్గేదేలే, తప్పు చేసినోని ఈడిచేదేలే అన్ని ఇన్ని చూసుకొని ఎగిరెగిరి పడితే వాపును చూసి బలుపు అనుకుంటే ఇట్టాగే ఉంటుంది. బయటికి చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీ, సినిమా హీరోలు, నిర్మాతలు ఇప్పుడు జబల వీరుడు గురించి ఏటనుకుంటున్నారో అందరి మనసుకి తెలుసు. బెనిఫిట్ షోలు రద్దు చేశారు. ఇక నుంచి టికెట్ రేట్లు పెంచేది లేదు. ఘనకార్యం చేశాడు. మొన్న ఎల్లెల్లి రాసుకొని పూసుకొని వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు వెళ్తారా? మంచి పనులు చేస్తే వెనకాలే ఉంటారు. కానీ ఇట్ట ఓవర్ యాక్షన్ చేసి అందరి ముట్టి కిందికి నీళ్లు తీసుకొస్తే ఎవడు మెచ్చడు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటే బుద్ధుడు అవుతాడు, లేకపోతే అందరికి బద్ధశత్రువు అవుతాడు. హీరో అంటే తగ్గేదేలే అనుకుంటూ తిరగటం కాదు, లేకపోతే సినిమాలో చూపించాడుగా చండాలంగా గుట్కాలు నవ్వులుతా తిరగటం కాదు. మనసులు గెలవాలి. తప్పు చేసినా అట్టంటోడు కాదాయన అనేలా ఉండాలి. కానీ ఆడికి అలాగే అవ్వాలి అన్నట్టుగా ఉండొద్దు. బలుపు ఆ బలుపుతోనే ఇప్పుడు బండకేసి కొట్టేదాకా తెచ్చుకున్నాడు. ఇంకెప్పుడు తెలుసుకుంటాడో ఏటో మరి.